నిర్మలా సీతారామన్ తల్లి అమ్మగారు చెప్తా ఉన్నారు. ఏమంటుండ్రు, మొత్తం జిఎస్టీ వసూలుతోటి లేకపోతే ఈ ట్యాక్సులతోటి పన్నులతోటి మేము ఏం చేసినామో తెలుసా మీకు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బిల్డ్ చేసినాం మేము, కొత్త కొత్త వందే భారత్ కొన్ని వందల సంఖ్యలో రైళ్లను తెచ్చినాం మేము ఈ యొక్క ఏదైతే యుద్ధాలకు సంబంధించిన విమానాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు వాటన్నిటిని కూడా బిల్డ్ చేసినాం, డిఫెన్స్ను బిల్డ్ చేసినాం మేము అని ఘనంగా చెప్పుకుంటుంది. చైనా కూడా ట్యాక్స్ వసూలు చేస్తుంది, మనకంటే ఒక ₹2 ఎక్కువనే వసూలు చేస్తుంది కావచ్చు. మరి చైనా డెవలప్ ఇప్పుడు భారతదేశం డెవలప్ కంపేర్ చేద్దామా? మీరు అంటున్నట్టు ఈ వందే భారత్ రైలుతోటి వాళ్ళ బుల్లెట్ ట్రైన్లతోటి కంపేర్ చేద్దామా? మీరు అంటున్న ఫ్లైఓవర్స్ తోటి చైనా ఫ్లైఓవర్స్ తోటి కంపేర్ చేద్దామా? మీరు అంటున్న డిఫెన్స్ పైన మీరు పెట్టిన బడ్జెట్ తోటి చైనా బడ్జెట్ తోటి కంపేర్ చేద్దామా? అన్నిట్లలో మనకంటే ఒక 4 మెట్లు ముందటే ఉంది కదా. ఎందుకు ముందట ఉంది? మరి మనము జీఎస్టీ వసూలు చేస్తూ ఉన్నాం, వాళ్ళు జీఎస్టీ వసూలు చేస్తూ ఉన్నారు. కానీ అభివృద్ధిలో వాళ్ళేమో మనకంటే ఒక 10 అడుగులు ముందుకెట్లా పోయినారు అని అంటే దీనికి కారణం ఏంటంటే ఇక్కడ దోపిడీ ఎక్కువ, ఇక్కడ దౌర్జన్యం ఎక్కువ.